హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం శరీరానికి మంచి బలాన్ని, అదేవిధంగా అన్ని రకాల దీర్ఘకాయ వ్యాధుల్ని తగ్గించడానికి దీర్ఘాయువును ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన భస్మం గురించి నేను చెప్పబోతున్నాను. ఇది వజ్రాని కన్నా అని చెప్పే కదా మీకు, వజ్రానికన్నా అతి బలమైనటువంటి, ఇంతకుముందు మీకు చెప్పాను ఓకేనా, దానికన్నా అతి బలవాన్ని ఇచ్చేటువంటి ఈ అద్భుత భస్మం గురించి మనం తెలుసుకుందాం. అదే స్వర్ణ భస్మం. స్వర్ణ భస్మం అంటే బంగారాన్ని కాల్చి బూడిద చేసి భస్మంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఈ స్వర్ణ భస్మం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో అవైలబుల్గా ఉంటుంది. నరాల బలహీనతలు ఉన్న వాళ్ళు కానీ, శరీరం యొక్క పటుత్వం తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, బలహీనంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా దీర్ఘాయువు కావాలి, ఎలాంటి సమస్యలు రాకుండా ఎక్కువ కాలం హ్యాపీగా ఉండాలి, శరీరానికి మంచి బలం ఉండాలి, ఇమ్యూనిటీ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ స్వర్ణ భస్మాన్ని వాడుకోవచ్చు. కొంచెం ఖరీదే, బట్ అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తూ ఉంటుంది. దీన్ని మాత్ర రూపంలో కనుక మీకు లభించినట్లయితే ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి. అదే భస్మం రూపంలో కనుక మీరు పొందినట్లయితే ఒక చిటికెడు భస్మాన్ని ఒక చెంచాడు తేనెలో ఉదయము అన్నం తిన్నాక, రాత్రి అన్నం తిన్నాక తీసుకుంటూ ఉండాలి. అన్నం తిన్నాక తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ భస్మం ఇది, ఓకేనా. లేదా ఈ స్వర్ణ భస్మాన్ని మనం అశ్వగంధలో కానీ, శతావరిలో కానీ, నేల దాడిలో కానీ, నేల గుమ్మడిలో కానీ, లేదా దీంతో పాటు పల్లేరులో కానీ, దూలగొంటిలో కానీ ఏ రకంలో అయినా సరే తీసుకోవచ్చు. అంటే ఏ చూర్ణాలు మీకు అందుబాటులో ఉంటే ఆ చూర్ణం ద్వారా మీరు తీసుకోవచ్చు. ఏ ఒక్క చూర్ణంతో తీసుకున్నా సరిపోతుంది. మోతాదు వచ్చేసి దీనికి 1 కేజీ మోతాదులో కనుక మీరు ఏ పొడి తీసుకున్నా, ఏ చూర్ణం తీసుకున్నా 20 గ్రాముల మోతాదులో దీని భస్వాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మాత్రల రూపంలో లభిస్తే దాని మాత్రల్ని కూడా దంచి భస్వం చేసుకొని అందులో కలుపుకోవచ్చు. మనం ఏం తప్పే ఉండదు, అది బరాబరే, అది వాడుకోవచ్చు అట్లా కూడా, ఓకేనా. ఇది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారీ. ఇలా ఎంతో మంది కూడా మేము ఇచ్చే మెడిసిన్స్ లో కూడా వీటిని యాడ్ చేస్తూ ఉంటాము. చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నా కూడా రిజల్ట్ మాత్రం చాలా పక్కగా కనబడుతుంటుంది. శరీరానికి మాత్రం మంచి బలాన్ని, మేలుని, మంచి ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది దాదాపుగా అయితే అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు చూర్ణాలు ఏమైనా కావాలి ఆయుర్వేదిక షాపులో, ఇది ప్యూర్ మీకు లభిస్తుందా లేదా డౌట్ గా ఉంటే మాత్రం ప్యూర్ చూర్ణాలు మాత్రం మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి. వాటిని కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో మీరు బాధపడుతున్నా, లేదంటే ఇలాంటి చూర్ణాలు మీకు కావాలి అంటే పైన స్కోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి ఈ చూర్ణాలు కానివ్వండి, లేదంటే మరే ఇతర సమస్యలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలను ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.